ఇక 20 మంది ఐఏఎస్ ల బదిలీలు, వీరిలో ఎక్కువ మంది కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లే, 9 మందికి పోస్టింగ్ ఇవ్వని రాష్ట్ర సర్కారు, త్వరలో మరిన్ని ట్రాన్స్ఫర్లు ఉండే ఛాన్స్ అంటూ కలెక్టర్లంతా ట్రాన్స్ఫర్ అయిపోయారు. దానికి కారణం ఏంటిదో మీ అందరికీ తెలుసు. ఎందుకంటే గత ప్రభుత్వానికి కొంత అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నదని అనిపించిన వాళ్ళందరినీ కూడా ఈ ప్రభుత్వంలో మార్చుకుంటారు అధికారులందరినీ. అందులో వీళ్ళని కూడా ఐఏఎస్ ఐపీఎస్ కూడా మారుస్తారు. ఇక్కడ చూడండి ఒకసారి, ఇంతకు ముందున్న స్థానం కొత్త స్థానం, మీ జిల్లాకు ఎవరు కలెక్టర్ వచ్చిర్రో ఒకసారి చూసుకోర్రి, దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది. ఇగో ముజిమిల్ ఖాన్ పెద్దపల్లి ఉంటుండే, ఇంతకు ముందు పెద్దపల్లి కలెక్టర్ ఉంటుండే, ఇప్పుడు ఖమ్మం అయిపోయాడు, ఆయన ఖమ్మంకి వెళ్ళిపోయాడు. బడావత్ సంతోష్ మంచిర్యాలకు ఉండే ఇంతకు ముందు, ఇప్పుడు నాగర్ కర్నూలుకి వెళ్ళిపోయిండు. సందీప్ కుమార్ జూ జేఎండి ట్రాన్స్కోకుండా ఇప్పుడు రాజన్న సిరిసిల్లకు కలెక్టర్ గా అయిపోయిండు. సో అనురాగ్ జయంతి రాజన్న సిరిసిల్ల కలెక్టర్ ఉంటుండే పాత స్థానం, ఇప్పుడు కరీంనగర్ కలెక్టర్ అయిపోయిండు. సో ఆశీష్ సంగ్వాన్ నిర్మల్ కి కలెక్టర్ ఉంటుండే, ఆయన ఇప్పుడు కామారెడ్డి కలెక్టర్ అయిపోయిండు. జితేశ్వి పాటిల్ కామారెడ్డి కలెక్టర్ ఉంటుండే, ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెంకు కలెక్టర్ అయిండు. రాహుల్ శర్మ అడిషనల్ కలెక్టర్ వికారాబాద్ కు ఉంటుండే, ఇలా భూపాలపల్లికి కలెక్టర్ గా వెళ్ళిండు. సిక్తా పట్నాయక్ హన్మకొండ కలెక్టర్ ఉంటుండే, నారాయణపేట కలెక్టర్ అయిండు. సో అట్లా అయింది. సో అట్లే కోయ శ్రీహర్ష నారాయణపేట కలెక్టర్ గా ఉంటే ఇలా పెద్దపల్లి కలెక్టర్ గా అయినరు. సో ప్రావీణ్య వరంగల్ కి కలెక్టర్ గా ఉండే హన్మకొండ కలెక్టర్ గా మారింది. సో బుడమజ్జి సత్యప్రసాద్ అడిషనల్ కలెక్టర్ ఖమ్మంకు ఉండే ఇలా జగిత్యాల కలెక్టర్ గా వెళ్ళిండు. సో విజయేంద్ర బోయి స్పెషల్ సెక్రటరీ TR&Bకి ఉంటే మహబూబ్ నగర్ కలెక్టర్ గా వెళ్ళిండు. కుమార్ దీపక్ అడిషనల్ కలెక్టర్ నాగర్ కర్నూలుకు ఉంటే మంచిర్యాలకి కలెక్టర్ గా వెళ్ళిండు. సో ప్రతీక్ జైన్ ITDA PO భద్రాచలం ఉంటుండే వికారాబాద్ కలెక్టర్ గా వెళ్ళిండు. నారాయణ రెడ్డి వికారాబాద్ కలెక్టర్ గా ఉంటుండే నల్గొండకి వెళ్ళిండు కలెక్టర్ గా. ఆదర్శ్ సురభి మున్సిపల్ కమిషనర్ ఉంటుండే ఖమ్మంకు ఇలా వనపర్తి కలెక్టర్ అయిండు. సో తేజాస్ నందలాల్ పవార్ వనపర్తి కలెక్టర్ ఉంటుండే సూర్యాపేటకు కలెక్టర్ అయిండు. సో శ్రీ ఎం సత్యశారదా దేవి జాయింట్ సెక్రటరీ వ్యవసాయ శాఖకు ఉంటుండే, ఆమె వరంగల్ కి ఇప్పుడు కలెక్టర్ అయింది. సో టిఎస్ దివాకర అడిషనల్ కలెక్టర్ ఫర్ జగిత్యాల ఉంటే ములుగు కలెక్టర్ అయిండు. సో అట్లనే అభిలాష అభినవ్ జోనల్ కమిషనర్ ఆఫ్ GHMCకి ఉంటే ఇలా నిర్మల్ జిల్లాకు కలెక్టర్ గా వచ్చిండు. ఇది వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇందులో మీ ఏ జిల్లా ఉందో చూసుకొని, ఏ జిల్లా నుంచి ఎక్కడికి పోయిండు, పాత స్థానం ఏంది, కొత్త స్థానం ఏంది, ఇవి నేను చెప్పే ముచ్చట్లు ఇప్పటిదాకా.